సాయిబాబా సాయి సచ్చరిత్ర 29వ అధ్యాయము. 1 మద్రాస్ భజన సమాజము, 2 టెండూల్కర్, 3 డాక్టర్ హటే, 4 వామన నర్వేకర్ మొదలగున వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నవి. 1 మద్రాస్ భజన సమాజము. 1916వ సంవత్సరంలో రామదాసి పంతకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరను. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె అతని బొదన నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామంలో సాయిన్ ఒక గొప్ప యోగీశ్వరుడున్నాడనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యం పంచిపెట్టదరనియు, విద్యావంతుల కళాకుశతలను బట్టి యథోచితముగా సత్కరించుతున్నారని వినిది. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దాన్ని భక్తుడొంజజి కూతురు 3 ఏండ్ల అమానికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు, కొందరికి జమాలికి 6 రూపాయలు, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజం షిరిడికి వచ్చి అచట ఆగిరి. సమాజం మంచి భజన చేసెను, మంచి పాటలు పాడిరి. కానీ లోలోన ద్రవ్యం ఆశించుతుండిరి. వారిలో 3 పేరాస గలవారు. యజమానురాలు మాత్రము మట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా అందు ప్రేమ గౌరవాలు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూసి ఆమె మనసు కరిగెను. ఆమె కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి. కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయో ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరామును చూసితిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూసుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూసుట అసంభవమనను. ఆమె ఆ క్షమాపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచు ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ ప్రకారంగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణంలో నుండెను. అతడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరంను బంధించిరి. పోలీసు వారు తాడు మూడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గర నిలిచి ఉండగా చూసి విచారంగా అతడు ఇట్లనను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నువ్వు స్వయంగా నిలిచి ఉండగా ఆపద నాపై పడేనెలా? బాబా ఇట్లనను, నువ్వు చేసిన కర్మ ఫలితము నువ్వే అనుభవింపవలను. అతడిట్లనను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు. బాబా ఇటులనను, ఈ జన్మలో కాకుండా గత జన్మలో నేమైనా పాపం చేసి ఉండవచ్చును. అతడిట్లనను, గత జన్మలో ఏమైనా పాపాలు చేసి ఉండొచ్చో నీ సుముఖమైన దాన్ని నెల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దాహం చేరాదా? రాదు. బాబా నీ కట్టి విశ్వాసము కలదా అని అడగా అతడు కలదు అనను. బాబా అప్పుడు కండ్లు మూయమనను. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో పడిపోయి కిందపడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచు పడిపోయి ఉండిది. దాన్ని బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూసెను. బాబా ఇట్లనను, ఇప్పుడు నువ్వు బాగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడు అతడు ఇటులు విన్నవించెను, నువ్వు తప్ప రక్షించే వారెవరు లేరు. నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వాడిని కండ్లు మూయమనను. వాడిట్లు చేసి తెరచి సంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా? బాబా ఆలోచించి చెప్పుము. అతడు ఇట్లనను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకున్నటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపంతో నిన్ను మహమ్మదీయుడివై హిందువులకు పాడు చేస్తున్న వంటిని అనుకొంటిని వాడను. బాబా నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింపగా అతడు నమ్మనను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజ లేదా? నువ్వు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత అగు గాడ్బి లేదా? పెళ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింప చేయుట లేదా
ఆమెను అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా ఇటులనెను, నీకింకా ఏమి కావలను? అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస కలవాడై అతడు బాబాతో ఇటులనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు. మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడు. ఇట్లనుచు బాబా పరిగెడ మొదలెట్టెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడమయ్యెను. అతడు నిద్ర నుండి మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనం గురించి తీవ్రంగా ఆలోచించి మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించెను. అతని మరి కొన్ని రోజులు లుండమనను. అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లనను, అట్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చెయ్యును. అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజముకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగెను. వారికి ఎట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందుకు అందరూ క్షేమంగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గురించి మననము చింతించుచుండిరి. తన భక్తులకు వృద్ధి చేయుటకు, వారి మనసులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుట ఈ కథ ఉదాహరణ. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుతున్నారు. 2. టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా అందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథములను 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీలలన్నీ వర్ణింపబడెను. బాబా అందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలను. వారి కుమారుడు బాబా టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చున్నవలనని రాత్రింబవలు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్యుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలంగా లేవని చెప్పిరి కనుక ఈ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చున్నవలనని, అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడవుడని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెకిట్లనెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రముల పలుకు లోక పక్కకు త్రోసి తమ పాఠములు చదువుకోమని చెప్పుము. శాంత మనసుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచి మనుము, నిరుత్సాహము చెందవద్దమనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చున్నెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కానీ సంశయంలో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చున్న నిష్టపడలేదు. కానీ పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. నోటి పరీక్షకు రావాలననియు ఆ పరీక్ష అధికారి కబురు పెట్టెను. ఇట్లు దైవవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడయ్యను. గ్రహములు వ్యతిరేకంగా నున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరము పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనల పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుస్తూ మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశ కంపెనీతో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలనని కొనెను, లేదా ఉద్యోగం నుండి విరమించుకున్నటకు నిశ్చయమయ్యని తోచెను.
కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిర్ణయించెను. మిక్కిలి నమ్మకంతో అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలని నిర్ణయించెను. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగం చేసిన వాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనని అన్నది ఆలోచిస్తుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు, పింఛను అందులో సగం 75 రూపాయలు. కుటుంబ ఖర్చులకు సరిపోదు కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయంకు 15 రోజుల ముందు బాబా టెండూల్కర్ భార్యకు స్వప్నంలో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండు అనుకొందును, అది నీకు సంతృప్తికరమా అనను. ఆమె ఇట్లా జవాబిచ్చెను, బాబా నన్నెలా అడిగెదవు, మేము నిన్నే విశ్వసించియున్నాము. బాబా 100 రూపాయలు అనును అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛన్ లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించుచున్నవారు. కెప్టెన్ హాటే బికానేరులో నుండువాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి నన్ను మర్చితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా అతడు మేలుకొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనుచును. కొన్ని దినముల తర్వాత గాల్వియర్ వెళ్ళెను. అక్కడ నుంచి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చెను. చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధం చేసి కెప్టెన్ హాటే పక్షమున దాన్ని బాబాకు అర్పించిరి. నిమంకర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనం చేయునప్పుడు అన్నమును ఇతర పదార్థములు మాని చిక్కుడుకాయ కూరను తినను. ఈ సంగతి స్నేహితుల ద్వారా తెలుసుకున్న హాటే సంతోషము కంతు లేకుండెను. పవిత్రం చేసిన రూపాయే. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమోర్చిన రూపాయే నుంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడి చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దాన్ని జోబులో వేసుకొనెను. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూసి తన కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగరవేసి ఆడి ఆ స్నేహితునికి ఇట్లనెను, దీన్ని దాని యజమానికి ఊది ప్రసాదంతో కూడా ఇచ్చివేయుము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతంగా సంతోషంగా నుండుమనుము. ఆ స్నేహితుడు గాల్వియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రం చేసిన రూపాయి ఇచ్చి జరిగినంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగచేయనని గ్రహించెను. మనస్పూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చనని సంతోషించెను. 4. వామన నార్వేకర్ చదువరు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణును, ఇంకొక పక్క భక్తాంజనేయును కలరు. అతడు దాన్ని బాబాకిచ్చెను. బాబా దాన్ని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదంతో తనకివ్వవలనని అతనికి కోరిక. కానీ బాబా దాన్ని వెంటనే జోబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు దాన్ని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా ఇట్లనెను, దీని నేల అతనికి ఇవ్వవలను, దీనిని మనమే ఉంచుకుందము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనను, ఆ నాణెము విలువ 25 రూపాయలకి ఎంతో హెచ్చైనది శ్యామ, ఈ రూపాయిని తీసుకునుము, మన కోశములో దీనిని ఉంచుము, దీనిని నీ మందిరంలో పెట్టి పూజించుము. బాబా ఎందులకి మార్గము అవలంబించారో అడుగుట ఎవరికి ధైర్యం చాలకుండెను. ఎవరికేది క్షేమమో వారికే తెలియను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం.